గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఓట్ మీల్ గురించి మాట్లాడుకుందాం. సర్వసాధారణంగా చాలామంది ఓట్ మీల్ చాలా హెల్దీ, మాకు దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. షూర్ అండి, ఓట్ మీల్స్ వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఓకేనా. షుగర్ పెరగకుండా మనకి కంట్రోల్లో ఉంచుతుంది అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఇన్ ఇట్. బట్ ఇవి కాకుండా మనం మేజర్గా తెలుసుకోవాల్సింది అండ్ చాలామంది చేసే తప్పులు ఏంటంటే పోర్షన్ సైజ్ ఎక్సెసివ్గా తీసుకుంటారండి. సో పోర్షన్ సైజ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఓకేనా. దాంతోపాటు స్వీటనింగ్ టాపింగ్స్ వేసుకోకూడదు. మనకు ఓట్ మీల్ మనకి తినడానికి బాగా లేదు అని చెప్పి దానికి స్వీట్ టాపింగ్స్ వేసుకొని క్యాలరీస్ పెంచేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి చేయకుండా ఉండాలండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పేషెంట్స్కి మాత్రం ఓట్ మీల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ వల్ల కొంచెం కాల్షియం, జింక్ ఇట్లాంటివి అబ్జార్ప్షన్ కొంచెం తగ్గుతుందండి. అండ్ వాళ్ళకి ఇది పడకపోవడం వల్ల స్టమక్లో బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ ఇండైజెషన్ అట్లాగా అయ్యే అవకాశం ఉందండి. అలాంటి వాళ్ళు దేర్ ఆర్ సో మెనీ అదర్ హెల్దీ మీల్ ప్లాన్స్ విచ్ కెన్ బి టేకెన్. సో వాళ్ళు అలాంటి వాటికి ఆప్ట్ చేస్తే బాగుంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఓట్ మీల్. థ్యాంక్ యూ.